అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అహోబిలం. చాలా ఫేమస్, చాలా బాగుంటుంది లాంగ్ రైడ్. సో మనం వచ్చేసి మన స్కూటీ మీద బ్యాక్ సైడ్ కనపడుతుందా? సో ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాము. సో ట్రిప్ వచ్చేసి 3 days ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ నుంచి అహోబిలం నుంచి మ్యాక్సిమం అక్కడ దారిలో ఒకటి ఉంది టెంపుల్, మహానంది. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, చాలా మహిమంగా ఉంది. సో 3 రోజులు ట్రిప్ ఉంటుంది. సో ఈ వీడియో మొత్తం చూడండి. మన జర్నీ ఎలా ఉంటుంది, లాంగ్ జర్నీ. స్కూటీ మీద వెళ్తున్నాం కదా, సో మనకేం పెద్ద బళ్ళు లేవు, అన్నీ పోయినాయి. సో మనకి లాస్ట్గా మిగిలింది ఇది ఒకటే కాబట్టి, సో దీని మీద ఉన్నవాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి దీని మీద వెళ్తున్నాము. సో లాంగ్ జర్నీ లేడీస్తోనే తప్పదు, మాకు ఇష్టం అంతే. ఇష్టం కాబట్టి ఈ బస్సులతోని ఆటోలతోని మనతో అవ్వదు. ఈ బస్సుల వల్ల, ఈ బస్సులు ఎక్కడ ఆటోలు ఎత్తుకోవడం మన వల్ల అవ్వదు. సో ఎక్కడికి వెళ్ళినా సరే నేను మ్యాక్సిమం బండి మీద వెళ్ళిపోతాను. సో టోటల్గా సో అందుకనే స్కూటీ మీద వెళ్తున్నాము. సో తనకి కూడా రిస్కే. సో తనకి ఇష్టమే చాలా. సో ఇష్టంతో పోలిస్తే ఏది కష్టమేం కాదు. సో అందుకనే మ్యాక్సిమం ఎంత దూరం మా అయితే దగ్గరే కదా, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ. సో కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్తాము. సో మధ్యలో డ్రాప్ చేసుకుని బ్రేక్లు ఉంటాయి. ఆ బ్రేక్లో కూడా మేము ఏం చేస్తామని చెప్పేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో 3 days ఉంటుంది కాబట్టి ట్రిప్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది జర్నీ. సో మొత్తం 3 days కదా. సో అక్కడక్కడ ఏంటి లొకేషన్ చెప్పేసి మొత్తం చూపిస్తాను. ఓకేనా? వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం, మాట్లాడుకుందాం. సో మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ ప్రకాశం బ్యారేజ్ నుంచి స్టార్ట్ అయిపోతాము. సో మన హౌస్ వచ్చేసి ఇక్కడే మన ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉంటుంది, 1 townలో. పెద్ద డిస్టెన్స్ ఏ ఉండదు. సో ఫస్ట్ మనం అయితే పెట్రోల్ కొట్టించేసుకున్నాము. ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాను. దారిలో మనకి ఫ్యూల్ స్టాప్లు వచ్చేసి 5-6 ఉంటాయి, ఎందుకంటే చిన్న ట్యాంక్ కదా. సో ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తున్నాను. పెట్రోల్ కొట్టించే ముందు ఆల్రెడీ ట్యాంక్లో ఒక 100 రూపీస్ పెట్రోల్ అయితే ఉంది. సో రీడింగ్ చూడండి, ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. నేనైతే లెక్కేసుకోను, జస్ట్ రీడింగ్ మీకు చూపిస్తాను. సో మీరే కౌంట్ చేసుకోండి. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోతాము. ఇది మంగళగిరి రోడ్ ఇది. సో మంగళగిరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకుంటాం అనమాట, హైవే ఎక్కేస్తాం డైరెక్ట్గా. సో గైస్, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో మాత్రం మనం ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడక్కడ ఏమేమి ప్లేసులు కవర్ చేస్తామని చెప్పేసి టోటల్గా మీకు చూపిస్తాను. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఏం తీసుకోవాలి, సో ఫుడ్ ఏం దొరుకుతుంది ఆ ఫారెస్ట్ ఏరియాలో, మనం ఎక్కడ ఉంటున్నాం ఈ 3 days కూడా అని చెప్పేసి మీకు హోటల్ రూమ్స్ అండ్ అన్నదాన సత్రాలు, నెక్స్ట్ వచ్చేసి అక్కడ టెంపుల్స్, అన్ని టెంపుల్స్, అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవినింగ్ ఈ అహోబిలం టూర్ వచ్చేసి మనకి ట్రిప్పుల కింద డివైడ్ చేస్తాను వీడియోస్ మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయొద్దండి. మీరు కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఓకేనా? సో మనం వచ్చేసి హైవే ఎక్కేసాము. ఇది బైపాస్, గుంటూరు బైపాస్. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా మీకు, బిల్డింగ్లు కనబడుతున్నాయి స్లోగా చిన్నగా. సో అది వచ్చేసి గుంటూరు అనమాట. ఇది గుంటూరు హైవే దాటిపోతాను ఆల్రెడీ. సో గుంటూరు హైవే దాటిన తర్వాత నెక్స్ట్ ఎడ్లపాడు ఇది లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా చిన్న కొండ. ప్రజెంట్ అయితే మనం వినుకొండలో ఉన్నాం. వినుకొండ టీ స్టాల్ పెద్దగా ఉంది. టీ స్టాల్ చాలా పెద్దది ప్లేస్, ఇంకా బయట కూడా చాలా ఉంది. అవుతున్నాయి ఇక్కడ. మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ 7కి బయలుదేరాం కదా. 7కి బయలుదేరే దగ్గర నుంచి ఇప్పుడు 10:11 అవుతుంది. అంతేనా? 10:10 2.5 hours పట్టింది. 150 kilometers వచ్చాము. సో ఇంకా వచ్చేసి ఎంత 212 kilometers ఉంది. మ్యాక్సిమం 2 o'clock మధ్యాహ్నం అహోబిలం రీచ్ అయ్యేసరికి. లొకేషన్ ఉంది. సో వినుకొండ దాటి మనం అయితే ఇక వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్ వచ్చేసి దివిపల్లి అంట ఊరు. లొకేషన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ పెద్ద కాలం ఉంది, ఇది కూడా చాలా చాలా బాగుంది. డ్రోన్ వీడియో తీద్దాం అనుకున్నాను
కానీ బాగా ఎండగా ఉంది కదా, కొంచెం వీడియో సరిగ్గా రాదని చెప్పేసి నేను డ్రోన్ వీడియో తీయలేదు. సో ఇక్కడి నుంచి మళ్ళీ కాసేపు లొకేషన్ చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోతుంటే స్టార్టింగ్లో కేసినేనిపల్లి అంట. కేసినేనిపల్లి అనే ఊరు తగిలింది. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో చిన్న టెంపుల్ ఉంది చూడండి. సో ముందుకు వెళ్తుంటే బోర్డు కనిపిస్తుంది, బెంగళూరు కర్నూలు అక్కడ బోర్డు అనేది ఉంది, ఎన్ని కిలోమీటర్స్ అనేది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడ ఉంది మార్కాపురం, శ్రీశైలం, గిద్దలూరు 80 కిలోమీటర్ ఉంది చూసారా. సో 75 కిలోమీటర్లకు శ్రీశైలం ఇక్కడి నుంచి వెళ్తుంది. సో మనకు కూడా సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అయితే వచ్చేసింది, పెట్రోల్ అయితే అయిపో వచ్చింది. సో మళ్ళీ పెట్రోల్ కొట్టించుకుందాం. రీడింగ్ చూడండి, ఇందాక రీడింగ్ చూస్తే ఈ రీడింగ్కి కౌంట్ చేసుకోండి మీరే ఒకసారి. పెట్రోల్ కొట్టించేసుకొని మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ ఒక చిన్న స్టాప్ అయితే తీసుకున్నాము. అలా చెట్టు కింద లొకేషన్స్ బాగున్నాయని చెప్పేసి అలా ఫొటోస్ దిగేసి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మన జర్నీ అనేది. సో వెళ్ళిపోయిన తర్వాత గిద్దలూరు అయితే వచ్చేసాము. సో గిద్దలూరు ఇక్కడ నుంచి ఒక ఫారెస్ట్ అనేది, మంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అసలైన ఫారెస్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది గిద్దలూరు దాటిపోయిన తర్వాత. సో గిద్దలూరు రైల్వే స్టేషన్ సైడ్ కనపడుతుంది కదా, అది రైల్వే స్టేషన్. గిద్దలూరు ఊరు ఇది. సో గిద్దలూరు ఊరు దాటిన తర్వాత ఇక్కడ మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ బోర్డు కనపడుతుందా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, రైల్వే రిజర్వ్ అని. కొంచెం ముందుకు తర్వాత మెయిన్ చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ. ఈ చెక్ పోస్ట్ కూడా దాటేస్తాం. సో ఇది ఇక్కడ చూసారా నల్లమల్ల జైపూర్ క్యాంపస్ ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బోర్డులో ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. ఇంకా చూడండి లొకేషన్స్ చాలా బాగుంటాయి. అక్కడక్కడ వార్నింగ్ బోర్డ్స్ కూడా కనపడుతున్నాయి చూడండి. థర్టీ కిలోమీటర్ స్పీడ్ అంట. అక్కడ టైగర్ బొమ్మ కూడా వేసింది. ఇక్కడ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టారనమాట. సో యానిమల్స్ అనేది ఉంటాయి, జస్ట్ స్లోగా వెళ్ళిపోవడం మనం. ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డు ఉంది చూడండి, చెత్త వేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు, స్పీడ్గా వెళ్ళకూడదు. సో ఇక్కడ ఒక టైగర్ జోన్ బొమ్మ ఉంది. రోడ్డు మీద అయితే ఆవులు నడుస్తున్నాయి. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా కదా, మరి ఆవులు అంత ఈజీగా వదిలేస్తున్నారు. మరి ఒక టైగర్స్ ఉండాలి లేదని నాకు డౌట్ అయితే నాకు వచ్చేసింది. సో మామూలుగా అయితే ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు కదా జనాలు. సో వాళ్ళే ఆవులు ఇంకా అలా వదిలేయడం, చేసేది ఏముంది మరి. సో లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంటుంది. గ్రీనరీ అయితే వీడియోలో అయితే ఎలా ఉందో తెలియదు, కానీ అలా బండి మీద వెళ్తుంటే మాత్రం ఆ ఫారెస్ట్లో ఆ చల్లటి గాలికి మాకైతే తెగ నచ్చేసింది. ఇప్పటిదాకా బండి జర్నీ చేశాం కదా, ఆ బండి జర్నీ హెవీ పెయిన్స్ మొత్తం ఎగిరిపోయినాయి ఈ చల్లటి గాలికి. ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యేసరికి లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. సో మనం అయితే టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఇంకా. సో ఇక్కడ అహోబిలం అనేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే దేవాలయానికి అయితే ఫేమస్. ఇక్కడ నవనారసింహ స్వామి టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే 9 టెంపుల్స్ ఉంటాయి. అన్నిటినీ కలిపేసి నవనారసింహ స్వామి టెంపుల్స్ అంటారు. సో 9 కూడా అక్కడక్కడ ఉంటాయి, ఒకే చోటు ఉండవు. ఒక 5 కిలోమీటర్ల నుంచి ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. అన్నీ ఒక మీడియం సైజ్ టెంపుల్స్, అటు పెద్దవి కాదు అటు చిన్నవి కాదు. సో అన్నీ ఒక మీడియం సైజ్ టెంపుల్స్. అక్కడే అన్నదానాలు కూడా అక్కడే చేస్తూ ఉంటారు. నిత్యాన్నదానం 3 పూట్ల ఉంటుంది, మళ్ళీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల కూడా అక్కడే ఫుడ్ దొరుకుతుంది మనకి. ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. బయట అయితే మళ్ళీ హోటల్స్ అలాంటివి ఉంటాయి, కానీ అక్కడ భోజనం అయితే ఉండదు, ఓన్లీ టిఫిన్ సెక్షనే ఉంటుంది. సో మనకి అన్నదాన సత్రాలు ఉన్నాయి కదా, అక్కడ భోజనం చేయడమే. ఇక అకామిడేషన్ మాత్రం ఇక్కడ రెస్ట్ తీసుకునేది మాత్రం మన గెస్ట్ హౌస్ తీసుకోవడమే. సో మనం ఫస్ట్ వచ్చేసి దిగువ అహోబిలంకి వెళ్తాము. దిగువ అహోబిలం నుంచి మన ఎగువ అహోబిలంకి 8 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో మన రూమ్ తీసుకున్నది అయితే దిగువ అహోబిలం. అక్కడి నుంచి ఇంకా అక్కడే దిగువ అహోబిలంలో ఉన్న మెయిన్ టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ కూడా ఎక్స్ప్లోర్ చూసుకొని
మిగతాది టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసేది రేపు. ఇవాళంతా ఈ జర్నీ సరిపోద్ది. నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసరికి మనకి 4 అయిపోద్ది. యాక్చువల్గా అయితే 1-2 మాకు లొకేషన్ చూపిస్తుంది. ఆలోపు వెళ్తామని చెప్పేసి మేమేమో దారిలో అక్కడక్కడ ఆగి టైంపాస్ చేసుకొని ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని వెళ్ళేసరికి మాకు 4 అయిపోయింది. టైం అయితే 4-4:30 అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి తీసుకునేసరికి 6 అయింది చెక్-ఇన్ అయ్యేసరికి. సో ఇంకా ఇవాళ సరిపోద్ది ఇది. సో నెక్స్ట్ డే వచ్చేసి మన అక్కడ ఉన్న టెంపుల్స్లో మెయిన్ టెంపుల్ ఒకటి కవర్ చేస్తాను. నెక్స్ట్ పావనాసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. పావనాసింహస్వామి టెంపుల్కి మ్యాక్సిమం జీప్లో వెళ్ళాలని చూస్తాము. జీప్లో వెళ్ళకపోతే బైక్ మీద వెళ్ళకపోతే నెక్స్ట్ నడకదారి కూడా ఒకటి ఉంది. సో ఈ మూడిట్లో ఏదో ఒకటైతే వెళ్తాము. సో వీడియో అయితే తప్పకుండా చూడండి. అన్ని వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. ఇదంతా ఫారెస్ట్. ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంది ఇక్కడ. మన గిద్దలూరు నుంచి ఇది ఘాట్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంది. ఈ జర్నీ ఈ 1 అవర్ దాటిన తర్వాత మళ్ళీ కొన్ని విలేజెస్ వస్తాయి. ఆ విలేజెస్ దాటిన తర్వాత మళ్ళీ హైవే. అలా మీరు చూస్తూ ఉండండి. ఈ రూట్ మ్యాప్ని బట్టి లొకేషన్ చూస్తూ ఉండండి. మీరు కానీ ఒకవేళ బండి మీద వెళ్ళాలనుకుంటే ఇలా లొకేషన్ ఇలా ఉంటుంది. సో భయపడాల్సిన పని అయితే లేదు, ఏం కాదు, అంత డేంజర్ అయితే ఏముండదు. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో మనం వచ్చేసి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడ ఆగాము. ఇదే ఘాట్ రోడ్లో, ఫారెస్ట్ ఘాట్ రోడే. సో ఇక్కడ వ్యూ పాయింట్ చూసుకొని బయలుదేరుతాం. అంతలోకి డ్రోన్ షాట్స్ ఒకటి వేస్తాను, చూడండి, మిస్ అవ్వద్దు. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమాన్, డ్రోన్ షాట్ చేస్తాను, చూడండి. ఇంకా బయలుదేరిపోదాం. డ్రోన్ షాట్ చేసుకొని బయలుదేరుతున్నాం ఇంకా. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదంతా థిక్ ఫారెస్ట్. లొకేషన్ చూడండి, ఘాట్ రోడ్డు కొంచెం దూరం ఉంటుంది. ఒక ½ అన్ అవర్ జర్నీ, ఒక 1 అవర్ జర్నీ టోటల్ మీద. స్పీడ్కి వెళ్తే ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ అనేది, ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంది. ఈ గ్రీనరీ మొత్తం వర్షాలు పడి ఉన్నాయి కదా. ఇది ఒక వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. మనం డ్రోన్ వ్యూలో చూసాం కదా, ఒక స్తంభంలాగా. అదే స్తంభం ఇక్కడ కనపడుతుంది. ఇది నాకు తెలిసి బ్రిడ్జి ఏమో, నాకు తెలిసి ఇదివరకు ఓల్డ్ బ్రిడ్జినో మరి ఏంటో తెలియదు నాకు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కానీ ఏదైనా సరే వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే పక్కాగా పెట్టండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా వెళ్ళిపోదాం. లొకేషన్ చూడండి. అసలు లొకేషన్ అయితే చూడండి. ఆ చెట్లు అయితే మొత్తం ఆ రోడ్డు మీద మొత్తం ఒక కలిసిపోయినాయి. ఒక రౌండ్ షేప్లా చూసారా, రౌండ్ షేప్లా కలిసిపోయినాయి. అసలు ఆశ్చర్యం కూడా ఉంది. అసలు భలేకుంది లొకేషన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఒక కింద నుంచి సొరంగంలో నుంచి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ ఉంది కదా. ఇక్కడ చూడండి, చాలా బాగుంది. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అంత లేదు, కానీ ఇంకా లోపలికి వస్తున్న కొద్దీ ఇంకా అడవి అనేది ఇంకా ఫారెస్ట్ థిక్గా అయిపోతుంది. అంటే దట్టమైన అడవిలాగా అయిపోతుంది. ఇంకా ఇక ఇక్కడ లొకేషన్ చూడండి, చుట్టూ రౌండ్ అయిపోయింది. ఇక్కడ సూపర్ ఉంది కదా. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడక్కడ సైన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఓన్లీ స్పీడ్ వచ్చేసి 20 km/స్పీడ్ అంట. నేను ఈ వీడియో స్కిప్లో ఎక్స్లో పెట్టేశాను. సో లెఫ్ట్కి వచ్చేసిన తర్వాత చిన్న పార్క్ ఉంది. ఇక్కడ చిన్న సైజు పార్క్ ఉంది. ఆ పార్క్ కూడా చూసుకోవచ్చు మీరు.
చిన్నపిల్లలు ఉంటే వెళ్ళొచ్చు. రైట్ సైడ్లో చిన్న పల్లెటూరు ఉందండి. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే నాకు తెలిసి. మాకు ఫారెస్ట్లోంచి వస్తుంటేనే మాకు అసలు చాలా భయం వేస్తుంది బండి మీద వస్తుంటేనే. వీళ్ళు ఇంత ఫారెస్ట్ లోపల ఎలా ఉంటున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. 20-30 ఇళ్ళే ఉంటాయి మహా అయితే. చాలా ఫారెస్ట్ లోపలికి వచ్చాను చూసారా. అసలు అక్కడ వసతులు కూడా తక్కువ. షాపులు కానీ ఏదైనా సరే పర్చేస్ చేయాలన్నా సరే చాలా తక్కువ. షాప్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఏం కనపడలేదు నాకు. మరి వాళ్ళు ఎలా బతుకుతున్నారో ఏంటో నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. నాకు ఒకసారి చూడండి, చిన్న పల్లెటూరు, ఒక 20-30 ఇళ్ళు ఉంటాయి, మా అంతకుమించి అయితే ఉండవు. ఇంత పెద్ద దట్టమైన అడవిలో మళ్ళా. నేను లాస్ట్ టైం శ్రీశైలం కూడా వెళ్ళాను చూసారా, మీరు వీడియో చూసారా. అక్కడన్నా కొంచెం ఎక్కువ మంది జనాలు ఉన్నారు, కానీ ఇక్కడైతే మరీ దారుణం. ఆ 1 అవర్ జర్నీలో ఒక చిన్న పల్లెటూరు అదొకటే కనపడింది నాకైతే, ఇంకెక్కడ కనపడలేదు. ఇంకా ఈ ఫారెస్ట్ దాటిన తర్వాత మళ్ళీ కనపడవచ్చు. ఫారెస్ట్ దాటాక ఉంటుంది మళ్ళీ. ఇక్కడ చెక్ పోస్ట్ అవుతుంది పేచర్లో సంథింగ్, పాతేచర్లో సంథింగ్ ఏదో ఊరుంది. ఇక్కడ చెక్ పోస్ట్ ఒక 10 కిలోమీటర్స్కి 15 కిలోమీటర్స్ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా, ఎక్కడైతే అన్ని చోట్ల చెక్ పోస్ట్ ఉంటాయి. ఎందుకంటే నల్లమల ఫారెస్ట్ కదా, ఇక్కడ మీకు తెలుసుగా ఇక్కడ ఏమేమి ఉంటుందో, ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మీకు గూగుల్లో సెర్చ్ చేయండి. నల్లమల ఫారెస్ట్లో ఏం దొరుకుతాయి, ఏంటి ఫేమస్ అని చెప్పేసి మీకు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. ఇంకా రైట్ సైడ్లో చూడండి, అడవి అరణ్యం అంట. అక్కడ అంత దూరం వచ్చాక రైట్ సైడ్లో ఒక్కడే కనపడ్డాడు. మరి ఆయన చెయ్యి ఊపాడు, నాకు అర్థం కాలేదు కానీ ఎందుకు ఊపాడు. అదేదో మసీదు లాగా ఉంది, నాకు అర్థం కాదు ఆయన ఎందుకు ఊపాడు అని చెప్పేసి. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు స్టార్టింగ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఇది కూడా లక్ష్మీ నరసింహస్వామిదే. చూడండి, ఇది ఒక టెంపుల్. స్టార్టింగ్లో మనకి ఫస్ట్ టెంపుల్ కనిపించేది ఇది. మేమైతే లోపలికి వెళ్ళలేదు, సో అప్పటికే మనకి టైర్డ్ అయిపోయాము. ఇదిగోండి శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంట. రైట్ సైడ్లో చూడండి టైగర్ జోన్ బోర్డులు పెట్టారు, వార్నింగ్ బోర్డులు అవన్నీ. సో కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి రోడ్లో. ఇక ఇదివరకు చాలా కనిపించింది చూసారా కోతులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ బ్యాగులు లాగేసుకుంటాయంట, అలా బళ్ళు మీద వదిలిపెట్టేస్తే జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో చెక్ పోస్ట్, ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో ముందుకు వచ్చిన తర్వాత మనకి హైవేలోకి వెళ్ళాము. హైవేలో ఒక బోర్డు కనపడింది, ఇదే. ఇక్కడే చూసారా, ఆళ్ళగడ్డ, నరసరావుపేట, దిగువ హోబిలం, ఎగువ హోబిలం. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం. మెయిన్ అహోబిలం దాకా టెంపుల్ 30 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు 29 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా సైడ్కి వెళ్ళిపోవడమే, ఒకటే రోడ్డు. లేదు, ఇంకో రోడ్డు కనిపిస్తుంది, టీ జంక్షన్ లాగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ టీ జంక్షన్ లాగా వచ్చింది. అదే రోడ్లో నుంచి సైడ్కి వస్తే లెఫ్ట్ రైట్. ఈ రైట్ వచ్చేసి ఆళ్ళగడ్డ వెళ్తాం, లెఫ్ట్ వచ్చేసి అహోబిలంకి వెళ్తాం. ఇలా సైడ్కి వెళ్ళిపోవడం. ఇంకా మన దాంట్లో పెట్రోల్ కూడా మళ్ళీ అయిపోయినట్టుంది. మళ్ళీ పెట్రోల్ అయితే కొట్టించేస్తున్నాను ఫుల్ ట్యాంకు. ఇక్కడ కూడా 400. ఫస్ట్ స్టార్టింగ్లో 420 అయింది, తర్వాత 410 అయింది. ఇక్కడ కూడా 409 409 రూపాయలు. సో 3 స్టాప్లు అయితే పడింది. సో ఇక్కడ నుంచి నాకు 20 కిలోమీటర్సే కదా, మళ్ళీ అక్కడ పెట్రోల్ బంక్స్ ఉండే లేదని చెప్పేసి ఇక్కడే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాను. మీరు కూడా ఉంటే ఇక్కడే చేయించుకోండి, ఇదే పెట్రోల్ బంక్లో. ఇదే ఫైనల్. ఇంకా లోపల అయితే పెట్రోల్ బంకులు లేవు. సో టెంపుల్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆర్చ్ వచ్చింది, మనం ఈ ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా టెంపుల్ దగ్గరలోకి వచ్చింది, ఒక 10 కిలోమీటర్లు ఉంటుందేమో. లెఫ్ట్ సైడ్ చూసారు, ఇదంతా అడవిలోకి వెళ్ళే దారులు, ఫారెస్ట్ చెక్ పోస్టులు అవన్నీ. ఈ ఫారెస్ట్ వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. అలా బార్కెళ్ళు ఉన్నాయి చూసారా, వాటన్నిటిలో నుంచి వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట, చెకింగ్ కానీ ఏదైనా అవసరాల కోసం మాత్రం. ఇక్కడ కూడా వార్నింగ్ బోర్డ్స్ ఉన్నాయి చూసారా, థిక్ ఫారెస్ట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చిన్న పెద్ద కాలం ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. అంత గ్రీనరీగా ఉంది. ఇంకా వద్దులే, డ్రోన్ వ్యూ వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. మా ఆవిడ వద్దాం డ్రోన్ వ్యూ. సో దగ్గరికి వచ్చేసాం. ఇంకా
ఇంక ఇది దాటిన తర్వాత దిగువ బెల్లమే. ఇదిగోండి సిమెంట్ రోడ్ కనిపిస్తుందా, ఇక వచ్చేసాం దిగువ బెల్లంకి. అయితే ఇది స్టార్టింగ్ ఇది గరుడ స్వామి ఎవరు ఉన్నారు అక్కడ. సో లెఫ్ట్లో రైట్లో వచ్చేసి ఇక ఇవన్నీ సత్రాలండి దిగువ హోబిలో అయితే అంతా. ఇవన్నీ లెఫ్ట్ రైట్లో మొత్తం సత్రాలు, ఇల్లు అన్నీ కలిపేసి ఉన్నాయి. రూమ్స్, సత్రాలు అంటే గెస్ట్ హౌస్లు అంటే రూమ్స్ అన్నమాట. గెస్ట్ హౌస్లు ముందుగా రూమ్ బుక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ బిజీగా ఉండే రూమ్లు దొరకవు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక 2-3 డేస్ రూమ్స్ బుక్ చేసుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్, గెస్ట్ హౌస్ ఫోన్ నెంబర్స్ మన కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ ఏపీ వాళ్ళది మన హరిత రెస్టారెంట్ కూడా ఉంది, ఏపీ టూరిజం వాళ్ళది. ఇక ఇవన్నీ సత్రాలండి రూమ్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ హరిత రెస్టారెంట్ ఉంది, ఇది ఏపీ వాళ్ళది అన్నమాట. రైట్ సైడ్లో కనబడుతుందా, ఇవన్నీ లెఫ్ట్ రైట్ మొత్తం సత్రాలే. ఇక్కడ చిన్న పోలీస్ స్టేషన్ ఉంది లెఫ్ట్ సైడ్లో. ఇది మెయిన్ టెంపుల్, రైట్ సైడ్లో కనిపించింది ఆ గోపురం, అది మెయిన్ టెంపుల్. ఈ లెఫ్ట్ సైడ్లో స్కూల్ కూడా ఉంది ఇక్కడ చిన్నది, ఇది కూడా సత్రమే పక్కన. ఇవి జీబులు, మన పావన నరసింహస్వామికి వెళ్ళే టెంపుల్కి ఈ జీబులో వాడతారన్నమాట. అక్కడ ఉంటాయి టెంపుల్ దగ్గరే ఉంటాయి ఈ జీబులన్నీ. సో ఇలా వెళ్తే మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్కి వెళ్తేనే మన రూమ్ వస్తుంది, స్వాతి గెస్ట్ హౌస్ అది. సో మనమైతే ముందుగా రూమ్ బుక్ చేసుకున్నాం 2 డేస్ ముందు. అయితే మళ్ళీ భయం వేసి, ఎందుకంటే లేడీస్తో వస్తున్నాయి కదా 3 రోజులు అని చెప్పేసి ముందుగానే బుక్ చేశా. ఇదే రోడ్లో చివరికి వెళ్ళిపోండి, అన్నదానం చేస్తారండి ఇక్కడే. మన ఫుడ్కి ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే మన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ఇదే రోడ్లో. స్వాతి మనం అయితే ఎక్కడైతే రూమ్ తీసుకున్నామో అదే రోడ్లో నుంచి 2 కిలోమీటర్లు స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతే టెంపుల్ ఉంది. అక్కడే నిత్యాన్నదానం ఉంటుంది, 3 పూటలు ఉంటుంది. గమనించండి, ఫుడ్కి అయితే ఇబ్బంది పడకండి, ఇబ్బంది అయితే ఉండదు. 3 పూటలు అక్కడే పడతారు నిత్యాన్నదానం. సో మంది స్వాతి గెస్ట్ హౌస్ ఇదే వచ్చేసాం. సో లోపలికి వెళ్ళి చెక్-ఇన్ అవుదాం, చూడండి. ఓకే, ఫైనల్గా అయితే మనం ఆ హోబిలో వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇది గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ నేమ్ వచ్చేసి స్వాతి గెస్ట్ హౌస్. ఇది వచ్చేసి దిగువ హోబిలో ఉంటుంది. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉంది. గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, రూమ్లోకి వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాను. ఇది మన రూమ్ వచ్చేసి 210. ఇది పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట, కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ ఏరియా ఉంది. ఫస్ట్ మన రూమ్లోకి వెళ్దాం. రూమ్లోకి వచ్చేస్తే ఏసీ, కాట్ అయితే అలా ఉంది. మా వైఫ్ అప్పుడు అలసిపోయింది, పడుకుండిపోయింది పాపం జర్నీ చేసి. బెడ్ అయితే నీట్, చాలా రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సైడ్ వచ్చేసి సింక్ ఉంది, తలుపుకి హ్యాంగర్స్ ఉన్నాయి. స్విచ్ బోర్డ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటి వర్క్ అవ్వట్లేదు అనుకున్నా తెలిసి, ఏదో లూజ్గా ఉంది. ఇది అది బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి టేబుల్ ఉంది, టీపాయ్ ఒకటి. ఇది వచ్చేసి మా లగేజ్. వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. కమౌట్ చూడండి ఎలా ఉంది, మన రెగ్యులర్ కమౌట్ అయితే కాదు, ఇలా ఉంటుంది. వాష్రూమ్ కూడా చాలా నీట్. బయట రాగానే లెఫ్ట్ సైడ్లో చిన్న విండో ఉంటుంది. ఇది చూడండి, విండోలో వచ్చి కోతి చూడండి కరెంట్ వైర్ మీద ఎలా ఎలాడుతుందో. అది వచ్చేసి మన బండి, దాని మీదనే వచ్చాం మనం. స్కూటీ బయట పెట్టేసా. ఈ కంచి గెస్ట్ హౌస్ అన్నీ కనపడుతున్నాయి 2 పక్కన లెఫ్ట్ సైడ్లో. అవన్నీ గెస్ట్ హౌస్, ఇదంతా స్వాతి ఏరియానే, స్వాతి గెస్ట్ హౌసే. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. సో మనకు వచ్చేసి ఇక్కడ రూమ్ రెంట్ అనేది ఎంత వచ్చింది, ఎంత పడింది అని చెప్పేసి మీకు డౌట్ వచ్చిందే ఉంటుంది. సో నేను యాక్చువల్గా 3 డేస్కి అంటే
4 days మనం ఉండాలి కదా. సో 3 nightsకి అయితే నేను రూమ్ బుక్ చేశాను. నేను యాక్చువల్గా మండేనే అడిగాను, కాల్ చేసి మెసేజ్ వాట్సాప్ చేశాను, నెంబర్ ఉంది. సో నెంబర్ మెసేజ్ చేసి రిప్లై ఇచ్చారనమాట, రెస్పాన్స్ అయ్యారు. సో 3 daysకి వచ్చేసి మనకి 3 nightsకి వచ్చేసి 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మనకి మన యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి నేను చెప్తే కొంచెం 1000 రూపీస్ అనేది కన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో వెరీ గుడ్ థింగ్. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంక కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ అమౌంట్ పే చేసి ఇక ఇది ఫైనల్ అయిపోయాను. సో ఇక్కడ ఏంటంటే చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి దిగువ అహోబిలంలో. సో గెస్ట్ హౌస్ని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది. మినిమం ఒక 600 నుంచి 1000 రూపీస్ 1200 రూపీస్ దాకా ఛార్జెస్ ఉన్నాయి పర్ డేకి, ఒక రోజుకి. సో మీరు బార్గెన్ చేసేదాన్ని బట్టి మీకు రూమ్ ఛార్జెస్ అనేది పడతాయి. సో మేమైతే ఈ స్వాతి గెస్ట్ హౌస్ని ఫైనల్ అయ్యాము. చాలా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా ఫుడ్ అనేది ఇక్కడ లేదంట మరి, నాకు తెలిసి సెంటర్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి తెచ్చుకోవాలేమో మరి, ఇక్కడ అడిగితే లేదన్నారు నేను అడిగితే. సో క్లారిటీ లేదు. సో మళ్ళీ ఇప్పుడు కనుక్కోవాలి. మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ ఆగలేదు ఎందుకో కానీ మా ఇద్దరికి. సో దారిలో ఫ్రూట్స్ కానీ కాఫీ టీస్ ఇవే సరిపోయినాయి, కూల్ డ్రింక్స్ ఇవే ఎక్కువ సరిపోయినాయి మాకు. సో బాగా ఆకలేస్తుంది. సో సెంటర్కి వెళ్ళి ఏమైనా తెచ్చేసుకొని తినేసి రెస్ట్ తీసుకోవడమే. రేపు మార్నింగ్ అనేది రేపు ఎల్లుండి శుక్రవారం శనివారం, శుక్రవారం వచ్చేసి మనకి దిగువ అహోబిలంలో మెయిన్ టెంపుల్కి వెళ్తాను. అక్కడ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను, మొత్తం చూపిస్తాను. రేపు ఇక్కడ ఫ్రైడే కదా, ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాను రేపు. సో రేపు అంతా అయిపోయిన తర్వాత ఎల్లుండి మెయిన్ ఎగువ అహోబిలం టెంపుల్ ఉంది కదా, ఉగ్రస్తంభం. సో దానికైతే ట్రెక్కింగ్ అయితే వెళ్తాము, నేను నా వైఫ్ ఇద్దరం వెళ్తాము. సో ఈ అహోబిలం ట్రిప్ అనేది డే 1, డే 2, డే 3 కింద డివైడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మా ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, సీ యూ టుమారో. బాయ్.